నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీ ఇంట్లో కనుక పిల్లలుండి పిల్లలతోటి అబ్బా వాళ్ళు పెంచలేక విసుగొచ్చేస్తుంది అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి ఇది విని జాగ్రత్తగా మీకు ఉపయోగపడితే ఆచరించండి. మొట్టమొదటిది, ఎవరి జీవితము కష్టాలు లేకుండా కన్నీళ్లు లేకుండా అతి ఉత్తమం అయిపోదండి. రాత్రికి రాత్రి అయిపోదు. ఎక్కడో అమెరికాలో ఉండి డాలర్లు పంపిస్తున్న కొడుకు యొక్క తల్లి కూడా చిన్నప్పుడు వాడితో అలాగే ఇబ్బంది పడి ఉంటుంది. పిల్లలు ఉన్న ఇంట్లో ఇబ్బందులు అతి సహజం. వారిని ఎలా పెంచాలో మెలకువగా మీరు తెలివిగా పెంచడం మినహా తప్పించుకోలేరు ఆ బాధ్యత నుంచి. మనం ట్యూషన్స్ పెంచి లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్లో పెంచినా వారు ఎప్పటికైనా మీ పిల్లలే. వారు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. వారు మమ్మల్ని గమనిస్తున్నారు కాబట్టి వారు చూడకుండా ఉండకూడదు, లేకపోతే వారికి అవి చూపించకూడదు అనుకుని మనం వారిని దూరంగా పెట్టినందు మాత్రం వారికి జ్ఞానమేమీ రాదండి. అంతకన్నా మీ దగ్గరే ఉంచుకుని అన్ని నేర్పుకుంటూ పెంచుకుంటాం అతి సులభం కూడాను. అండ్ రెండోది ఏంటంటే, మీకు మీ పిల్లల్ని పక్క పిల్లలతోటి పోల్చి చూసినప్పుడు, అంటే చూడు వాళ్ళ అబ్బాయి పొద్దుటి నుంచి సాయంత్రం దాకా స్కూల్కి వెళ్తున్నాడు, వాడికి 100కు 100 మార్కులు వచ్చాయి, నీకెందుకు రావట్లేదు? లేదా వాళ్ళ అబ్బాయికి అలాంటి కంపెనీలో జాబ్ వచ్చింది, నీకెందుకు రావట్లేదు? నువ్వే చేయలేకపోతున్నావు అని అంటూ ఉండటం వల్ల ఇంట్లో ఉన్న పిల్లలకి వారి మీద వారికి నమ్మకం కోల్పోయి ఏమీ చేయబుద్ధి కాదండి. అందుకని ఇంట్లో కనుక పిల్లలు ఉంటే మీరు అలాంటి పోలిక చెప్పాలి, వేరుతో చెప్పాలి, వారికే చెప్పండి. నాన్న, నువ్వు మొన్న ఎగ్జామ్లో ఇలా రాసావు, లేకపోతే మొన్న ఇలా జరిగింది, ఇంకొంచెం నువ్వు బాగా చేసి ఉండొచ్చు, నువ్వు ఇంకొంచెం బాగా చేయి అని మీకు వారిలో వాడికి మా ప్రవర్తనలో మార్పు వచ్చేలా చెప్పాలి తప్ప కించపరిచి లోపల కూర్చుండిపోయి నువ్వెందుకు పనికిరాని వాడికి అనటం వల్ల ప్రయోజనం లేదండి. మీకు శాంతి దూరం అయిపోయి ఇంకొంచెం అశాంతి మీ పక్కన కూర్చుంటుంది అంతే. ఇంకొకటి, మీకు ఏదైతే బాధ కలిగించే విషయం, కుటుంబ పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏదైనా ఒక బాధ పెట్టే విషయం జరిగింది, ఒక సంఘటన జరిగింది, చాలా ఇబ్బంది పడిపోయారు మీరు. అది మీ మనసులో కూర్చుని రోజు ముళ్ళులాగా మిమ్మల్ని గుచ్చుకోకుండా చూడండి. ఆ రోజులు గడిచిపోయాయి కదా, మీరు రేపటికి సిద్ధం అవ్వాలి కదా. మీరు ఎప్పుడు అదే నొప్పిలో ఉండిపోతే, మీ గుండెల్లో అదే నొప్పి గుచ్చుకుంటూ ఉంటే తర్వాతి క్షణాలను మీరు ఆనందించలేరు. అదే లక్షణం పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి మీకు వీలైనంత వరకు గతంలోనో లేదా గతంలో జరిగిన నొప్పుల్లోనో తప్పుల్లోనో కాకుండా ఈ వేళటి కష్టంలోనూ ఈ ఆనందంలోనూ ఉండే ప్రయత్నం చేయండి. కొంచెం శాంతిగా ఉంటుంది. దాంతో పాటుగా మీకు పరమాత్మ ఇచ్చిన 2 అతి ఉత్తమమైన ఆయుధాలు మీ దగ్గర ఉన్నాయండి, పనిముట్లు. వీటితోటి మీరు ఏదైనా చేసేయచ్చు. అదేంటంటారా? మీకు కనిపిస్తున్న మీ శరీరము, అలాగే మీ బుద్ధి లేదా మనసు. ఈ రెండిటితోటి సాధించలేనిది ఏమీ లేదు. దేన్నైనా చేయగలం. ఆ రెండింటిని ఎంత బాగా నేను ఉపయోగించుకుని నేను నా కుటుంబంతో ఆనందంగా ఎలా ఉండగలనని మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలా మీ అంతటి మీరే మీ జీవితానికి సంబంధించి తెలుసుకోవాలండోయ్. మేమెవరూ చెప్పడానికి ఇదేవి 9th క్లాస్ సిలబస్ 8th క్లాస్ సిలబస్ కాదు కదా. ఇది ఒక సిలబస్ ప్రకారంగా నడిచేది కాదు. అందులో ప్రతి వారి జీవితంలోనూ ఎలాంటి ఘటనలు వస్తాయో, ఎలాంటి మలుపులు వస్తాయో ఎవరికీ తెలియదు. దానికి మీరు సిద్ధం చేసుకోండి, ధైర్యంగా ఉండండి అని మాత్రం చెప్పగలను తప్ప మిగిలిందంతా మీరే కదండి. ఎప్పుడైతే మీరు ఆ నిన్నటిని మర్చిపోయి రేపటిలోకి అడుగు పెడతారో మీరు అడుగు ధైర్యంగా వేయగలుగుతారు. ఈ రెండింటిని, మీ మైండ్ని బాడీని ఎంత బాగా మీరు ఉపయోగించుకుంటారన్న దాని మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుందండి. అంతేకాకుండా సహజంగానే పిల్లల్ని పెంచడానికి మీలో బోలెడంత ఓపిక ఉండాలి, చాలా ఓపిక ఉండాలండి. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా పెంచాలి. మీరు ఓపిక కలిగి ఉండాలి, వారి పట్ల జాగ్రత్త తీసుకోవాలి, అండ్ ప్రేమ కలిగి ఉండాలి. ఈ 3 మీరు పిల్లల్ని పెంచడానికి మీకు రావాలి అంటే ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, మీలో ఆ లక్షణాలను నింపుకోవాలి. అప్పుడు మీ జీవితం కాస్త ఇబ్బందులతో ఉన్న ప్రశాంతంగా గడుస్తుంది. కొంచెం ఆలోచించండి ఈ రూపంలో. థ్యాంక్ యూ.